చూడొచ్చు అంటే దీనికి సంబంధించి హైడ్రా ఒక 2 వీక్స్ అయితే గ్యాప్ తర్వాత మళ్ళీ సెట్ బ్యాక్ అయ్యి మళ్ళీ ఇప్పుడు కూల్చివేతలు అయితే స్టార్ట్ చేసినట్టుగా కనపడుతుంది. రీస్టేట్ గా ఈ రోజు ఒక్క రోజు కూడా 3 చోట్ల కూల్చివేతలు జరుగుతున్న పరిస్థితి. కనీసం మిషనరీ అంటే కాస్ట్లీ మిషనరీ కూడా తీసుకొనివ్వకుండా వాళ్ళు ఈ కూల్చివేతలు అనేది చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక్కడ చూడొచ్చు మొత్తం కూడా అంటే బుల్డోజర్లు మొత్తం కూడా ఎక్కడా కూడా గ్యాప్ ఇవ్వని పరిస్థితి అయితే కనపడుతుంది. కనీసం వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితిలో కూడా కనీసం వినకుండా ఈ కూల్చివేతలు అయితే జరుగుతున్నాయి. కనీసం ముందస్తుగా నోటీసులు కూడా ఇవ్వనట్టు కనపడుతుంది. వాళ్ళు ఏం చెప్తున్నారు, నిన్న ఈవినింగ్ అయితే మాకు చెప్పడం జరిగింది, మేము దానికి సంబంధించిన అంటే ఖాళీ చేసే ప్రాసెస్ లో ఉన్నాం, కనీసం ఖాళీ చేసే టైం కూడా ఇవ్వట్లేదు ఈ రోజు. సో దీనికి సంబంధించి మిషనరీ కూడా లోపల చాలా కాస్ట్లీ మిషనరీ అయితే మాకు ఉంది, కనీసం అది తీసుకునే టైం కూడా ఇవ్వట్లేదు. మేము 10 సంవత్సరాల నుంచి ఇక్కడే రెంట్కుంటున్నాం, కనీసం దీనికి సంబంధించి అంటే కనీసం ఎక్కడా కూడా మాకు టైం ఇవ్వని పరిస్థితి. వాళ్ళు చూడొచ్చు అంటే బాధితులు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, పోలీసులు కూడా రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి చూడొచ్చు. అక్కడ మన దానికి సంబంధించి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి అయితే ఎక్కడా కూడా అంటే వాళ్ళ గ్యాప్ ఇవ్వకుండా అంటే సెట్ బ్యాక్ అవ్వచ్చు. నాకు తెలిసి హైడ్రాకి సంబంధించి ఆల్రెడీ నిన్న కూడా రంగనాథ్ గారు చెప్పడం జరిగింది, దీనికి సంబంధించి ఏదైతే నోటీసులు కూడా ఎట్లాంటి నోటీసులు ఇవ్వము, ఇక నుంచి అయితే హైడ్రా కూల్చివేతలు విస్తృతంగా జరుగుతాయని కూడా చెప్పడం జరిగింది. మరి ఈ రోజు ఒక్క రోజులోనే 3 చోట్ల హైడ్రా కూల్చివేతలు అయితే స్టార్ట్ అవడం జరిగింది. మరి దీనికి సంబంధించి అందులో కుకట్పల్లి నల్లకుంట చెరువుకు సంబంధించి ఇక్కడ ఏదైతే అక్రమ కట్టడాలు ఉండొచ్చు వీటికి సంబంధించి కూల్చివేతలు అయితే స్టార్ట్ అవుతున్నాయి. కనీసం అంటే నిన్న సాయంత్రం నోటీస్ ఇచ్చారు, కనీసం ఖాళీ చేసే పరిస్థితి కూడా లేకుండా లోపల ఉన్న మిషనరీ కూడా అట్లనే ఉంది. సో వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి, బాధితులు కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూసాం విజువల్స్ లో. దీనికి సంబంధించి అంటే చూడొచ్చు అంటే అక్కడ మీడియా ముఖంగా కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు, దానికి సంబంధించి బాధితులు కూడా. సో ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి, కనీసం నా మిషనరీని అయినా తీసుకొని ఇవ్వండి అని చెప్పేసి. ఎవరైనా ఆపమని చెప్తున్నారా సార్? ఇక్కడ ఇది ఉందని ఇప్పుడు మీరు తీసేయమని ఇప్పుడు ఎందుకు వాళ్ళు చెప్తే కానీ బాధపడుతున్నారు, వాళ్ళ మెటీరియల్ వాళ్ళు తీసుకెళ్ళని. ఎవరైనా మీరు ఇంతమంది ఉన్నారు, పబ్లిక్ ఇంత భూమి మీద ఉన్న వాళ్ళే కదా సార్ అందరూ, ఎవరైనా ఆపుతున్నారా సార్? ఎవరు చెప్తున్నారు సార్? ఎవరు మాట్లాడకుండా ఉన్నారు? నోటీసు లేదు, ఏం లేదు సార్. నిన్న చెప్పిర్రు, ఇవాళ కాల్ చేస్తూనే ఉన్నాను సార్. ఇవాళ కాల్ చేస్తూనే ఉన్నా, కాల్ చేస్తున్నా కూడా తీయనిస్తలేరు, టైం కూడా ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. కాల్ చేస్తూనే ఉన్నాను, మెజ్జులు పెట్టాను, కరెంట్ పవర్ కూడా తీసేస్తాను సార్. కరెంట్ బిల్లు కట్టలేదా సార్? ఏ మంత్ కరెంట్ బిల్లు రిసిప్ట్ చూపిస్తాను సార్. అన్ని బిల్లులు ఉన్నాయి, కరెంట్ బిల్లు ఇప్పుడు కరెంట్ బిల్లు కట్టలేదా సార్? మీ మంత్ది కరెంట్ బిల్లులు తీసుకోలేదా సార్? ఏం సార్ నల్ల బిల్లులు కట్టలేమా సార్? నేను అన్ని కడతలేము కదా సార్. నల్లలు ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు అన్ని పర్మిషన్ అంత ఎందుకు ఇచ్చారు సార్? గవర్నమెంట్ ఇచ్చిందే కదా. నేను 1 year అయింది సార్. 1 year అయింది. నాకు ఏం చెప్పలేదు సార్. నాకు అసలు నాకు చెప్తే నేను ఎందుకు వస్తాను సార్? నాకేం అవసరం సార్? ఇక్కడ ఏడో చేసుకునేవాడిని కదా, నాకేం తెలియదు కదా. ఇక్కడ ఇలా ఉన్నదని నాకు తెలిస్తే ఎందుకు వస్తాను సార్? ఏం తెలియదు. తెలిస్తే నేను అలా చేయడానికి నాకు అవసరమా సార్? నేను ఎక్కడో ఉంటే చేసుకునేవాడిని. ఉన్నదంటే ఖాళీ ప్లేస్ ఉంది, బతకడానికి ఉన్నది. ఏదో బతుకు వచ్చాము, బతుకు చేసుకుందాము అనుకున్నాం, కానీ ఇంతకాలం ఘోరం సార్. ఎవరు చెప్పారు సార్ ఇంతకాలం చేయమని? పోలీసుల్లో రిక్వెస్ట్ చేశాము, అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాము, దండం పెడుతున్నాను, కాళ్ళలో పడుతున్నాను. ఎవ్వరికి ఇది లేదు సార్. ఎవ్వరికి కొద్దిగైనా ఏది చెప్పడానికైనా కూడా రెస్పాండ్ లేకుండా ఉన్నారు సార్. ఎందుకు సార్? ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి సార్ మా బాధలు? ఇప్పుడు ఎవరు చెప్తారు? ఎవరు వింటారు సార్? ఇది ఎవరు ఇన్ని ఏం చేస్తారు? ఎవరు కట్టిస్తారు? దాన్ని భరిస్తారు? ఎవరు భరిస్తారు? ఎలా చేయిస్తారు? ఏం చేయాలి సార్? నాకు ఏం తోస్తలేదు సార్. అంతగానం ఘోరం చేయడం ఎంతవారం ఎక్కడ నేను ఏ ప్రభుత్వం చూడేది? ఇప్పుడు ఎవరు సార్ అది అట్లా చేయమని ఎవరు చెప్పారు సార్? కనీసం మీరైనా చెప్పండి సార్. ఇప్పుడు ఇలా కులగొట్టమని చెప్పింది దేని గురించి కులగొడుతున్నారో కూడా తెలియదు సార్ నాకు. ఇప్పుడు కాల్ చేయమని అక్రమ కట్టడాలు అంటే ఇప్పుడు కరెంట్ బిల్ ఇచ్చారు. ఇప్పుడు ఓనర్కి ఇచ్చిన కరెంట్ బిల్ ఇచ్చి, వాటర్ అన్ని ఇచ్చి, వాళ్ళకి ఇచ్చింది గవర్నమెంటే కదా, మున్సిపాలిటీ వాళ్ళే ఇస్తారు కదా, మున్సిపాలిటీ వాళ్ళే కదా, గవర్నమెంటే కదా ఇచ్చింది. మరి అప్పుడు ఇలాంటివి ఉన్నప్పుడు ఎందుకు ఇచ్చారు సార్? వాళ్ళకి పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? సరే వాళ్ళకి ఇచ్చారేమో, కానీ మాకు చెప్పలేదు కదా సార్. ఇలా ఉంది అని మాకు తెలియదు కదా. మాకు తెలిస్తే ఎందుకు వస్తాం సార్? ఇక్కడ తెలిస్తే ఇది అంత ఖర్చు పెట్టుకొని ఇక్కడ ఉండడానికి మాకు అవసరమా సార్? మాకేం ఇదా? అలా చేయడం అది కట్టు కాదు కదా సార్. కొన్ని రోజులు ఖాళీ టైం ఇచ్చి, ఇదిగో మీరు ఇలా చేసుకోండి, మీరు ఖాళీ ఇది ఉంది అని చెప్పేస్తే మా బాధ మేము ఓపెన్ చేసుకొని పోతాం కదా సార్. ఇది చేసుకొని పోతాం. నిన్న చెప్పారు ఇవాళ తీస్తూనే ఉన్నాం కదా సార్. తీస్తుంటేనే కూడా ఆపకుంటే ఎట్టా సార్?
మేరీ ఘోరం. ఇప్పుడు ఒక గంట ఇప్పుడు వరకు అయిపోయేది నాది, మిషన్లో అయిపోయేది. అన్ని తీసుకునేవాడిని ఇప్పటి వరకు. ఇప్పుడు కొద్దిసేపు ఉంటే అయిపోయేది. ఇప్పుడు ఇంతసేపు ఇప్పుడు కూలగడ్డ ఏమొచ్చింది సార్ వాళ్ళకి? ఏమైనా వచ్చినాయా? కట్టలు కట్టలు కట్టుకున్నారా? ఎవరైనా తీసుకొచ్చి ఇచ్చారా వాళ్ళకి? నోట్లో పెట్టారా? అన్నం తింటలేరా వాళ్ళు? అంత గడ్డి తింటున్నారా సార్? అన్నం తినేటోళ్ళు కదా సార్, మనుషులే కదా, మనుషులే కదా సార్. ఎంత విలువైన మిషనరీ ఉంది లోపల? ₹1 మిషన్ ఉంది సార్, ₹1 మిషన్ ఉంది సార్. చెప్పిర్రా అధికారులు? చెప్పిన మిషన్ తీస్తారు. లోపల కూడా గేట్ కాడ దగ్గర కూడా పోలీసు గేట్ కూడా దగ్గర కూడా రానిస్తారు. దగ్గర కూడా రానిస్తారు. ఒక్క నిమిషం ఆగండి, తాగని వాటర్ దాంట్లో వాటర్ తాగు. సాయంత్రం మీ కాదా వాటర్ ఇస్తూనే ఉన్నారు. అదే మిషనరీ వాళ్ళు ఎట్లా అంటే రైట్ చూడొచ్చు. అంటే ఆయన ఆవేదన కూడా చూడొచ్చు. అంటే ₹1 మిషనరీ లోపల ఉండిపోయింది, కనీసం అదే తీసుకునే టైం అయినా ఇవ్వండి అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అధికారులు రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళు వినని పరిస్థితి అయితే కనబడుతుంది. కనీసం వాళ్ళు వినట్లేదు. కనీసం నా మిషనరీ తీసుకునే ఛాన్స్ అని ఇవ్వండి అంటూ కూడా ఆయన మాట్లాడడం జరుగుతుంది. దీనికి సంబంధించండి నా సొమ్ము నేను తీసుకున్నా అంటే ఏమి ఇస్తే సరిపోతుంది? ₹1 సమాన్ ఉన్నాయి. ₹1 ఉన్నాయి. ₹1 సమాన్లు ఇట్లా చేసి ఆటం చేస్తే అంతగానం చేస్తే ఎలా? అంత గడియా ఇది ఉందో. దీనికి సంబంధించి అంటే కూల్చివేతలు కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే వాళ్ళు చూడొచ్చు, అంటే వాగ్వాదం జరుగుతూనే ఉంది అక్కడ. అలాగే ఓనర్ కి పోలీసులకు కూడా వాగ్వాదం జరుగుతూనే ఉంది. మరి దీనికి సంబంధించి అంటే వాళ్ళు కనీసం మిషనరీ అయినా తీసుకొని ఉండని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దీని ఖరీదు ఎవరు భరిస్తారు? నేను ఎక్కడ బతకాలి? ఎలా బతకాలి? దొంగతనం చేయాలా? పిల్లల కొట్టాలా? లేకపోతే అందరు చంపాలా? నేను ఒక రౌడీ అవ్వాలా? ఏమవ్వాలి? నాది ఇవ్వకుండా చేసి ఎవరు చేయాలి? ఎట్లా చేయాలి? ఏం చేయాలి? నేను ఏం చేసి బతకాలి? ఎవరితో అందరు చంపుకుంటా పోవాలా? ఏం దౌర్జన్యం చేయాలి? ఎలాంటి మనిషి అవ్వాలి? నేను ఎలా ఉండాలి? ఏం సార్, ఏం మాటలు తాగాలి? ఎలాంటి తాగాలి? ఏం తాగాలి సార్? అంతగానో అన్యాయమా? నా మెడల్ నేను తీసుకోవడానికి దండం పెడుతున్నా, కాళ్ళలో పడుతున్నా, ఎస్ఐ అందరిది కాళ్ళు పడుతున్నా కూడా ఎవరు తీసుకున్నాం. ఇల్లీగల్ అని అసలు తెలియదు. టిల్ నౌ డేట్ సిజిఎస్టీ, జిఎస్టీ, ప్రాపర్టీ ట్యాక్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పేమెంట్ చేస్తున్నాం. ఎలక్ట్రిసిటీ బిల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గవర్నమెంట్ కి పోతుంది. దానికి చూసుకోరా? డైరెక్ట్ వచ్చి కూలగొట్టడమేనా? లీగల్ అగ్రిమెంట్ చూపిస్తేనే మేము తీసుకున్నాం. ఇల్లీగల్ అయితే మా అసలు తీసుకునే పోతున్నాం. ఈవెన్ 1 CR 2 CR ఇన్వెస్ట్మెంట్ మెషిన్స్ ఉన్నాయి. ఎవరు రెస్పాన్సిబుల్? గవర్నమెంట్ పే చేస్తుందా? రివర్స్ పే చేస్తుందా? డబ్బులు ఎవరు భరిస్తారు? వితౌట్ ఇన్ఫర్మేషన్, వితౌట్ నోటీస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వచ్చి డైరెక్ట్ కూలగొడితే గవర్నమెంట్ రెస్పాండ్ దానికి ఎవరు ఇస్తారు? ఏమి ఇస్తారు అని చెప్పాలి. మాట్లాడాలి అందరికి మాట తీస్తున్నాం కదా సార్. తీస్తుంటే టైం ఇస్తలేరు, టైం కూడా ఇస్తలేరు. తీస్తుంటే కూడా తీయడానికి మనుషులేమో కదా, అందరు లేక బతకడానికి వచ్చిన మేము ఊరు వదులుకొని ఇట్లా చేసే న్యాయమేనా ఇది? నలుగురు అమ్మాయిలు వాళ్ళకి గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ దీనికి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అమౌంట్ తీసుకున్నప్పుడు దీన్ని కూడా చూసుకోవాలి. ముందు కూల్చే ముందు 10-20 lakhs పెట్టి షెడ్ ఇన్వెస్ట్మెంట్, ఒక్క మిషన్ కాస్ట్ 1 CR అబోవ్ ఉన్నాయి. అవన్నీ గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ దానికి. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఏం తెలియకుండా డైరెక్ట్ వచ్చి కూలగొడితే ఏందో తీసేస్తారు? ఏం గవర్నమెంట్ అంటారు?